ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నాం. మరొకసారి నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆమేన్. కొద్ది నిమిషాలు ఇంకా. బైబిల్ మూసేయండి, ఇంకా బైబిల్ మూసేయండి, బైబిల్ క్లోజ్ చేయండి. తలలు పైకెత్తండి, తలలు పైకెత్తండి, తలలు పైకెత్తండి, తలలు పైకెత్తండి. నా వైపు చూస్తూ జాగ్రత్తగా విందాం. దైవజనుడు అయిన పౌలు గారు తన సంఘంతో తెలియపరుస్తున్న మాట, శ్రేష్టమైన మాట. నేను ఒకటి చేయుచున్నాను. ఏంటి అని అంటే, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసు నందున్న ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మహా గొప్ప దయను, కనికరాన్ని, కృపను బట్టి 2024 సంవత్సరం అంతా మళ్ళీ కాచి కాపాడి సంరక్షించి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించి ఈ నూతనమైన సంవత్సరంలోకి దేవుడు మళ్ళీ అడుగు పెట్టాడు. బైబిల్ ఒక మాట ఉంది, నా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరంలోకి మనము అడుగు పెడుతున్నామంటే, ఒక సంవత్సరంలో నుంచి ఇంకొక సంవత్సరంలోకి మనము అడుగు పెడుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా మనపై కృప చూపిస్తున్నాడు. దేవుడు ఇంకా మన మీద తన కనికరాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఇంకా మన విషయమై ఆయన ఇంకా జాలిగల హృదయం గల వాడై మన పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టే ఒక సంవత్సరంలో నుంచి మరొక సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అడుగు పెట్టి ఆశీర్వాదకరంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది లోకంలో గనులుగా, ఉన్నతమైన వారుగా పిలువబడుతున్న వారు ఎంతోమంది గతించిన కాలంలో, గతించిన దినాలలో, గతించిన సంవత్సరాలలో మట్టిగా కలిసిపోయారు. వారి జీవితాలు భూమి మీద అర్ధాంతరంగా ముగించబడ్డాయి. కానీ ఏ మంచితనము మనలో లేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద బహుదీర్ఘ శాంతము కలిగి తప్పిస్తూ, కాపాడుతూ, ఆశీర్వదిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, నా దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనల్ని సజీవులుగా కాపాడుతూ వస్తుంది. అది కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? జీసస్ లవ్స్ యూ. హీ లవ్స్ యూ. జీసస్ లవ్స్ యూ. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే, దేవుడు ఇంకా కనికరం చూపిస్తున్నాడు కాబట్టే, దేవుడు ఇంకా మనపై తన జాలిగల హృదయాన్ని మన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టే, ఒక సంవత్సరంలో నుండి మరొక సంవత్సరంలోకి మనం నడిపించబడుతూ క్షేమాన్ని పొందుకొని కుటుంబ సమేతంగా కలిసి ఆరోగ్యవంతులుగా ఉంటూ ఈరోజు సజ్జులుగా ఉండడానికి ఆయన మనకి కృప చూపిస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, రేయి మొదటి జామున లేచి ఈ స్థితికి, ఈ ఉనికికి కారణభూతుడవు నీ ఒక్కడవే ప్రభువా అని ఖచ్చితంగా మనమందరము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మానవులు, మనిషి ఏదైనా ఒక చిన్న సహాయం, లోకంలో ఏదైనా ఒక చిన్న సహాయమో, ఆపదల్లో ఆదుకోవడమో ఏదైనా చేస్తే అలాంటి వారికి మనం ఏం చేస్తామంటే, నా కష్టకాలంలో, నా ఆపదల్లో వాడు నాకు సహాయం చేశాడు, వాడు నన్ను గట్టెక్కించాడు,
నన్ను ఎంతో ఆదుకున్నాడు కాబట్టి వాడు చేసిన మేలు జన్మలో నేను మర్చిపోను అని ఒక మనిషి గురించి, మనకు సహాయపడిన మనిషి గురించి మనం చెప్పుకుంటున్నాం మనకు అలవాటు. అయితే నా దేవుని బిడ్డలారా, మరి మనిషి గురించే అంత గొప్పగా చెప్పుకున్న మనము మన విషయమై ఎంతోగానో కృప చూపిస్తూ కనికరాన్ని చూపిస్తూ వస్తున్న మన ప్రాణప్రియుడు కల్వరి నాథుడు ప్రేమించే ప్రేమగల దేవుని విషయమై ఇంకా మనము కృతజ్ఞత కలిగి మనము జీవించుదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతిరోజు మొదటి జామున లేచి కుటుంబ సమేతంగా కలిసి మా స్థితికి, మా ఉనికికి, మా బ్రతుకుకి, మా ఆయుష్ కాలానికి కేవలం ఏకైక కారణభూతుడవు నీ ఒక్కడవే ప్రభువా, నీవే కానీ లేకపోతే మేము లేము, మా పిల్లలు లేరు, మా బ్రతుకులు లేవు, అసలు మా జీవమై భూమి మీద నీవు లేకపోతే, నీ కృప నీ కనికరం లేకపోతే మేము లేము మహాప్రభు అంటూ దేవుని పాదాల చెంత సాష్టాంగ నమస్కారం మనము చేయగలిగిన భక్తి గల వారిగా మనము ఉండాలి. కారణం ఏంటంటే మనం ఏమై ఉన్నామో అది కేవలము మన పట్ల మన దేవుని కృప కనికరము మాత్రమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, గతించిన కాలమంతా, గతించిన సంవత్సరం అంతా కాచి కాపాడి సహాయం చేసి కృప చూపించి ఎన్నో విధాలుగా ఎన్నో విషయాల్లో తప్పించి కాపాడి మరొక సంవత్సరంలోకి మనం నడిపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడి కృప చూపించిన దేవుని విషయమై మనము కృతజ్ఞత మనస్సు, కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత భావము కలిగి మన దేవుని విషయంలో దేవుని చిత్తాన్ని చేసేవారముగా మన జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకోవాలి మనము. సహోదరులారా, నేను ఒకటి చేస్తున్నాను. ఏంటి అనంటే, గతించిన దినాలలో, గతించిన కాలాల్లో, గతించిన సంవత్సరాలలో జరిగినవి చేసినవి సమస్తము వెనకున్నవన్నీ కంప్లీట్గా నేను పక్కన పెట్టి మరచిపోయి ముందున్న వాటి కొరకై నేను పరుగెడుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను పిలిచాడు. దేవుని యొక్క ఉన్నతమైన బహుమానం నేను పొందాలని, ఉన్నతమైన బహుమానానికి నేను అర్హురాలిగా నేను ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు నన్ను పిలిచాడు. కాబట్టి నన్ను పిలిచిన ఆ పిలుపు గుర్తెరిగిన వాడినై, నన్ను పిలిచిన ఆ పిలుపును గ్రహించుకున్న వాడనై బహుమానం పొందినంతగా నేను గురు యొద్దకు నేను పరుగెత్తుచున్నాను. దైవజనుడు పౌలు గారు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. వెనుకున్నవన్నీ పక్కన పెట్టేస్తున్నా. గతించిన దినాలలో, గతించిన కాలాల్లో, గతించిన సంవత్సరాలలో జరిగినవి, చేసినవి, ఉన్నవి, అయినవి, పోయినవి సమస్తాన్ని నేను పక్కన పెట్టి నేను మరచిపోయి రేపు అంటే ఈరోజు ముందున్న భవిష్యత్తు, ముందున్న జీవితం కొరకై ఈ సంవత్సరము దేవుని కోసం ఏం చేయాలి, ఈ సంవత్సరము దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఈ సంవత్సరము నా పట్ల దేవుని చిత్తమేంటి, ఈ సంవత్సరము నా కుటుంబం పట్ల నా దేవుని చిత్తమేంటి, ఈ సంవత్సరము నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దేవుడు ఏ విధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు, ఈ సంవత్సరము నా పట్ల దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక ఏంటి అని వెనుకున్నవన్నీ పక్కన పెట్టి, వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కోసము వేగిరపడుతూ నేను బహుమానం పొందినంతగా పిలుపును గుర్తెరిగిన వాడనై గురు యొద్దకు నేను పరిగెత్తుకొని వెళ్ళుచున్నాను. ఈరోజు దేవుడు మీ అందరితో చెప్పమని, మీ అందరితో మాట్లాడమని నా మనసును ప్రేరేపించిన ఒకే ఒక మాట ఏంటంటే, వెనకున్నవి మరచిపోదుము గాక. గట్టి చెప్పాలా? ఆమేన్. వెనకున్నవి మరచిపోదుము గాక. వెనకున్నవి మరచిపోయి ఏం చేయాలంట? ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ముందున్న వాటి విషయమై ఆసక్తి చూపించాలి. ముందున్న వాటి విషయమై భక్తి చూపించాలి. ముందున్న వాటి విషయమై శ్రద్ధ చూపించాలి. ముందున్న వాటి కొరకై మనము వేగిరపడే వారిగా ఉండాలి. ఎందుకని? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏం చేశాడు? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఉన్నతమైన బహుమానం మనకు అనుగ్రహించాలని, ఉన్నతమైన బహుమానానికి అర్హురాలుగా మనం ఉండాలని క్రీస్తు యేసు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లోకంలో ఇంకా ఎంతోమంది
ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. లోకంలో ఎంతోమంది ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వారు, విశ్వసించని వారు, ప్రభు దగ్గరికి రాని వారు లోకంలో ఇంకా ఎంతోమంది ఉన్నారు. అయితే ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తన సొత్తుగా, తన బిడ్డలుగా, తన స్వాస్థ్య జనాంగముగా మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా చేసుకొని ఆయన యొక్క సాక్షులుగా మనం ఉండడానికి ఈ భూమి మీద దేవుడు మనకి కృప చూపించాడు. కాబట్టి ఆయన ఎందుకొరకు మనం పిలుచుకున్నాడు, ఎందు నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు, దాని విషయం మనం గ్రహించి మనం ఏం చేయాలంటే మన గురి, మన గమ్యం, మన గోల్, మన టార్గెట్ ఏంటో దాని విషయమై మనము ఉరకలేసే వారముగా ఉండాలా, పరుగులు తీసే వారముగా ఉండాలా, పరుగులెత్తే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనందరితో తెలియపరుస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, ఈ లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడంట. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అర్హమైన వారిని దేవుడు సిగ్గుపరచడానికి అర్హత లేని వారిని, ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని వారి ద్వారా ఆయన నామము ఘనపరచబడాలని దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంలోనే మనమందరము దేవుని పిలుపు చేత పిలబడి ఇలా దేవుని బిడ్డగా మార్చబడ్డాం. కాబట్టి ఈ సంగతి మనం గమనించిన వారమై మన జీవితాలలో వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న జీవితంలో ఏం చేయాలి, ముందున్న బ్రతుకులో ఏం చేయాలి, ముందున్న శేష జీవితం అంతా ఏ విధంగా సాగిపోవాలి, నెక్స్ట్ మేము, మా కుటుంబం, మేము, మా సంఘం ఎలా దేవుని కొరకు ఉపయోగపడాలి, ఏం చేయాలి అని ఒకే ఒక గురి కలిగి దేవుని కార్యకలాపాల విషయమై మనము సాగిపోయే గలవారిగా ఉండాలి. మీకు ఒక సంగతి చెప్పు చూడండి, దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. ఇంగ్లీష్లో సామెత ఏంటి అని అంటే, ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. వన్స్ అగైన్, ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. ఫ్రమ్ గాడ్ అంటే దేవుని నుండి, ఫర్ గాడ్ దేవుని కొరకు, టు గాడ్ దేవుని చెంతకు. దేవుని నుండి, దేవుని కొరకు, దేవుని దగ్గరికి. ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. దేవుని నుండి వచ్చాము, దేవుని నుండి వచ్చాము కాబట్టి దేవుని కొరకే బ్రతకాలి. దేవుని కొరకే బ్రతుకుతున్నాము కాబట్టి మళ్ళీ యాడికి పోవాలా? మళ్ళా నరకానికి పోవాలనా? అగ్నిగుండానికి పోవాలనా? బగబగ మండి పాతాళానికి పోవాలనా? మళ్ళీ యాడికి పోవాలా? దేవుని దగ్గరికే. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుని దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? దేవుని దగ్గరికే. మరి దేవుని దగ్గర నుంచి దేవుని నుండి వచ్చాము, దేవుని దగ్గరికి వెళ్తున్నాము. మరి వచ్చిన మనం ఏం చేయాలా? దేవుని కోసమే ఈ భూమి మీద బ్రతకాలి. చాలామంది పలానా దాని కోసం నేను జీవిస్తున్నాను, పలానా లక్ష్యం కోసం నేను జీవిస్తున్నాను, పలానా వాటి కోసం నేను జీవిస్తున్నాను, నా కుటుంబం కోసం జీవిస్తున్నాను, నా కూతురు కోసం జీవిస్తున్నాను, నా కొడుకు కోసం జీవిస్తున్నాను, నా తల్లి కోసం జీవిస్తున్నాను, నా తండ్రి కోసం జీవిస్తున్నాను, లోకంలో పలానా సాధించడం కోసం జీవిస్తున్నాను అని ఇలా లోక సంబంధమైన వాటి విషయం మాట్లాడుతూ ఉంటారు బిడ్డారా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మనమందరము దేవుని నుండి వచ్చాం. దేవుని నుండి వచ్చిన మనము దేవుని కొరకే బ్రతకాలి. దేవుని కొరకే బ్రతికిన మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని నుండి వచ్చిన మనము దేవుని దగ్గరికి వెళ్ళే మనము దేవుని కోసమే భూమి మీద బ్రతికితే మన జీవితాలకు ఒక అర్థం ఉంటుందని ప్రభు నా మనసులో పెట్టిన మాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? గతించిన కాలంలో, గతించిన దినాలలో, గతించిన సంవత్సరాలలో మునుపు జరిగిన వాటి విషయమై గత జీవితము, గత జ్ఞాపకాలు,
గత సంవత్సరము సమస్తాన్ని పక్కన పెట్టి మర్చిపోయంట. నెక్స్ట్ ముందు నేనేం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈ సంవత్సరం మేమేం చేయాలి, నా కుటుంబం ఏం చేయాలి, మా సంఘం ఏం చేయాలి, మా పిల్లలు ఏం చేయాలి, ఈ సంవత్సరం మా పట్ల దేవుని పిలిపేంటి, ఈ సంవత్సరం మా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఈ సంవత్సరం మా పట్ల దేవుడు మా నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు అని మనము గ్రహింపగలిగిన వారమై ఈ ముందున్న జీవితం అంతా దేవుని కొరకు బ్రతికే వారముగా, దేవుని చిత్తం నెరవేర్చే వారముగా, దేవుని పనిలో నిమగ్నమైన వారిగా, దేవుని పనిముట్టుగా, దేవుని పనిలో ఒక పాత్రగా ఉండేవారిగా మన జీవితాలను మనము సరిదిద్దుకుందుము గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు నన్ను ప్రేరేపిస్తున్న మాట, మీతో చెప్పాలని చెప్తున్న మాట, వెనుకున్నవి మనము మరచిపోదుము గాక. బైబిల్లో లోతు అని వ్యక్తి ఉన్నాడు. లోతుతో దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, లోతు, ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతము నా దృష్టికి బహు ఘోరమైంది. ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతము నా దృష్టికి బహు ఘోరమైంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో అగ్ని గంధకాలు ఈ దేశం మీద కురిపించి దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా పాపమే, అక్రమమే విస్తరించిపోయింది. కాబట్టి మరికొద్ది రోజుల్లో అగ్ని గంధకాలు కురిపించి ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాను. నువ్వేం చేస్తావు? నీవు నీ భార్యను తీసుకొని, నీ ఇద్దరు కూతురులను తీసుకొని, నీ ఇద్దరు కూతురులు ఇచ్చి పెళ్లి అనుకుంటున్నావే కాబోయే అల్లుళ్ళు, వాళ్ళని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా సమస్తాన్ని పక్కన పెట్టి నేను నీకు ముందు చూపించే పర్వతం దగ్గరికి నువ్వు పరుగెత్తు అని దేవుడు లోతుతో మాట్లాడతాడు. లోతు వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, ఇది భయంకరమైన పాపంతో నిన్ను దేశం కాబట్టి దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇదిగో మన కుమార్తెలను తీసుకొని, మన కుమార్తెలు పెళ్లి చేసుకుపోయి అల్లులను తీసుకొని మనము వెనక్కి తిరిగి చూడకుండా సమస్తాన్ని పక్కన పెట్టి దేవుడు ముందు చూపించే పర్వతం మీదకి పరిగెత్తమని చెప్పాడు. కాబట్టి రా త్వరగా అని చెప్పి లోతు తన భార్యను సిద్ధపరచుకొని, తన కుమార్తెను సిద్ధపరచుకొని ఇదే విషయం వెళ్ళి తన అల్లులకు చెబితే, అల్లులు అంటారు, నీకేమైనా వెర్రా, లేకపోతే నీకైనా పిచ్చి పట్టిందా మావా, పైనుంచి ఏంది అగ్ని గంధకాలు రావడం ఏంటి, దేశ నాశనం అయిపోయినట్టు ఎప్పుడైనా ఇలా జరిగిందా, నీకు పిచ్చి పట్టింటుంది నీకు అని అల్లులు తిరస్కరిస్తే, ఆఖరికి ఏం చేస్తాడు, తన కుమార్తెల్ని తన భార్యని తీసుకొని లోతు వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు చూపించే పర్వతం మీదకి పరిగెత్తుకుంటూ సాగిపోతూనే ఉంటాడు. ఎందుకు అనంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు గతించిన దాన్ని వదిలిపెట్టు, గతాన్ని పక్కన పెట్టు, గతించిన కాలాన్ని, గతించిన సంవత్సరాన్ని, గతించిన జీవితాన్ని, గతించిన దేశాన్ని, గత జీవితంలో చేసిన సమస్తాన్ని మరచిపోయి పక్కన పెట్టి ముందు నేను చూపించే వాటి విషయం నువ్వు పరుగులెత్తు అని దేవుడు లోతుతో మాట్లాడితే, తన కుటుంబాన్ని తీసుకొని లోతు ఏం చేస్తాడంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ ఇంచుమించు కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తిన తర్వాత, నా దేవుని బిడ్డలారా, దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని అగ్ని గంధకాల చేత కురిపించి నాశనం చేసినప్పుడు, ఆ దేశము కాల్చబడి పొగ ఆకాశాన్ని అంటినప్పుడు లోతు భార్య ఏం చేస్తుందంటే, ఒక్కసారిగా నా దేశం, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపద, నా లోకము, నా బంధువులు, నా స్నేహితులు, నా అయిన వారు, నా ఆస్తి, నా లోకం అని చెప్పి లోతు భార్య ఒక్కటే అలా వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఈ రోజు కూడా ఉప్పు స్తంభమై, పనికిరాని స్తంభమై నేటికి పాలస్తీనా దేశంలో ఇప్పటికి కూడా అలాగే ఉంది. అందరూ పరిగెత్తున్నారు, లోతు భార్య మాత్రమే వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తే వెనక్కి తిరిగి చూసింది. ఏమంటే వెనక్కి తిరిగి చూసిందో ఉప్పు స్తంభముగా లోతు భార్య మారిపోయింది. నేటికి కూడా ఉప్పు స్తంభమై లోతు భార్య అలాగే ఉంది. ఆఖరికి తన శ్రేష్టమైన జీవితాన్ని లోతు భార్య చేతులార పాడు చేసుకొని నష్టపరుచుకుంది. ఈరోజు సంవత్సరాలు గతించిపోతున్నా, ఏళ్ళు గతించిపోతున్నా, నెలలు గతించిపోతున్నా, నా దేవుని బిడ్డలారా, ప్రజలు
ఒకప్పుడు ఉన్న అలవాట్లు ఇప్పటికీ మానుకోవట్లేదు. ఒకప్పుడున్న అలవాట్లు, ఒకప్పుడున్న జీవితము మానుకోవట్లేదు. ఒకప్పుడు చేసిన బ్రతుకు, ఒకప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన, మునుపులో గత కాలంలో ఉన్న వాటి విషయమై ప్రజలు నేటికి కూడా గ్రహింపు లేదు. మార్చుకుందాం, మానుకుందాం, వదిలేద్దాం, వెనుకున్నవన్నీ పక్కన పెడదాం అనే ఆలోచన చాలామంది ప్రజలు కలగట్లేదు. నేనేమంటానంటే, కాలాలు గతిస్తుండగా, సంవత్సరాలు గతించి పోతుండగా నా దేవుని బిడ్డలారా, వెనుకున్న లోకాన్ని, వెనుకున్న పాపాన్ని, వెనుకున్న లోక ఆశల్ని, ఇంతకు ముందున్న పాత జీవితాన్ని, ఇంతకు ముందున్న లోక సంబంధమైన జీవితాన్ని, ఇంతకు ముందున్న లోక ఆశల గల జీవితాన్ని, ఇంతకు ముందున్న దేవునికి అయాసకరమైన జీవితాన్ని వదిలిపెట్టి పక్కన పెట్టి నెక్స్ట్ భవిష్యత్తు మనసులు పెట్టుకొని ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తుకుంటూ ఒకవేళ వెళ్ళకపోతే ఖచ్చితంగా ఏదో ఒక దినాన లోతు భార్య నష్టపోయినట్టుగా మన జీవితాలు, మన బ్రతుకులు కూడా నష్టపోక తప్పదని దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై మీరు వేగిరపడండి. ఎందుకని? దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఒక ఉన్నతమైన బహుమానము మీకు ఇవ్వాలని, ఒక శ్రేష్టమైన బహుమానము మీకు అనుగ్రహించాలని, ఒక పరలోక సంబంధమైన ఉన్నతమైన బహుమానానికి అర్హులుగా మీరు మారాలని ఆయన మిమ్మల్ని పిలుచుకొని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు కోరుకున్నాడో ఆ సంగతి మనం గమనించిన వారమై ఆ గురి మన మనసులో పెట్టుకొని మనం గురి యొద్దకే పరుగెత్తాలి. ఈ పరుగెత్తే క్రమంలో ఏం చేయాలి? పిలుపుకు తగిన బహుమానం కొరకు పరుగెత్తే ఆ పరుగులు మనం ఏం చేయాలంటే, గతించిన కాలంలో జీవించిన జీవితము, గత కాలంలో ఉన్న అలవాట్లు, గతించిన సంవత్సరంలో 2024లో చేసిన పొరపాట్లు, 2024లో జీవించిన జీవితము, 2024లో చేసిన ఆయాసకరమైన బ్రతుకు, 2024వ సంవత్సరంలో బ్రతికిన దేవునికి నచ్చని బ్రతుకు సమస్తాన్ని పక్కన పెట్టి మరచిపోయి మరలా వెనక్కి తిరిగి చూడకుండా, ఒకప్పుడు అలవాట్ల వైపు చూడకుండా, ఒకప్పుడు ఆశల వైపు చూడకుండా, ఒకప్పుడు లోకం వైపు మరలా చూడకుండా, ఒకప్పటి ప్రవర్తన వైపు మరలా తిరిగి చూడకుండా ముందున్న జీవితాన్ని మనసులో పెట్టుకొని మనము సాగిపోయే వారముగా ఉండాలని ఈ సంవత్సరము దేవుడు మనందరి పట్ల కలిగి ఉన్న విశేషమైన ప్రణాళిక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలయ్యా ఈ సంవత్సరం అంటే, వెనకున్నవన్నీ మర్చిపోవాలా. 2024, 2022, 2023, 2020లో జీవించిన జీవితము మర్చిపోవాలా. గతించిన సంవత్సరంలో చేసిన ప్రవర్తన మర్చిపోవాలా. ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉండడానికి వీలు లేదు. ఒకప్పుడు ఎలా జీవించామో ఇప్పుడు అలా బ్రతకడానికి వీలు లేదు. దేవుడు పిలుచుకున్నాడు, బహుమానం ఇస్తా అంటున్నాడు, గురి యొద్దకు సాగిపోవాలి. కాబట్టి ఏం చేయాలి? చాలు, ఇంతవరకు జీవించిన జీవితం చాలు, ఇంతవరకు బ్రతికిన బ్రతుకు చాలు, ఇంతవరకు చేసిన ఆ ప్రవర్తన చాలు. ఇక మీదట వెనుకున్నవన్నీ పక్కన పెట్టి ముందున్న వాటి కొరకై మేము పరుగెత్తాలి. ముందున్న భవిష్యత్తు కోసం, ముందున్న జీవితం కోసం, ముందున్న దేవుని చిత్తం కోసం, ముందున్న మా భవిష్యత్తు కోసం, ముందున్న సంఘం పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక కోసం మేము సాగిపోవాలి అన్న ఆలోచన, ఆశ గల వారిగా మనం ముందుకెళ్ళాలి. వెనుకున్నవన్నీ మరచిపోవాలి. ఈరోజు మనం అందరం నా వైపు చూడండి. ఈరోజు మనం అందరం సంవత్సరం వస్తే మనం ఏం చెప్పుకుంటాం? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. సంవత్సరం వస్తే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. నా దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గతిస్తూ ఉంటే శుభాకాంక్షలతో, నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనము అడుగులు ముందుకేస్తాం. నేనేమంటానంటే, సంవత్సరాలు అయినా మారుతున్నాయి, గతిస్తున్నాయి, కానీ మన జీవితాలలో మన ప్రవర్తన మారటము లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మన జీవితం మారట్లేదు. సంవత్సరాలు తేదీలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, మన బ్రతుకు మారటం లేదు. దినాలు గతించిపోతున్నాయి, కానీ మనలో ఇంకా మారాల్సినవి, విడిచిపెట్టాల్సినవి, వదిలేయాల్సినవి, మర్చిపోవాల్సినవి నా దేవుని బిడ్డలారా సంవత్సరాలతో పాటు అలాగే మనం వెంటాడుతున్నాయి, మన వెంట వస్తున్నాయి. కానీ ఒక నూతనమైన తీర్మానం, ఒక బలమైన ప్రణాళిక,
ఒక బలమైన నిష్ట కలిగిన జీవితం, ఒక బలమైన ఆకాంక్ష మనసులో పుట్టి వెనుకున్నవన్నీ పక్కన పెడదాం. ఈ సంవత్సరం నుంచి అయినా ఈ నూతన సంవత్సరం నుంచి అయినా గతమంతటి పక్కన పెట్టి గతాన్ని వదిలేసి ఈ సంవత్సరమైన దేవుని చిత్తం చేసి ఒక మంచి శ్రేష్టమైన భక్తుడిగా, భక్తిపరురాలుగా మేము, మా కుటుంబం, మా పిల్లలు, మా సంఘాలు ఉండాలి అన్న వాంఛ, తపన, వైరాగ్యం నా దేవుని బిడ్డలారా మన గుండెల్లో కలగాలి. చూడండి, ఎవరికైతే ఇలాంటి తపన, ఇలాంటి ఆశ, ఇలాంటి వాంఛ అనేది ఉండదో ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసి లోతు భార్య ఏ విధంగా ఉప్పు స్తంభంగా మారిపోయిందో, వెనక్కి తిరిగి చూసి లోతు భార్య పనికిరాని స్తంభంగా ఏ విధంగా మారిపోయిందో, వెనక్కి తిరిగి చూసి తన కుటుంబానికి, తన భర్తకు, తన పిల్లలకి దిక్కుదశ లేకుండా ఏ విధంగా తన జీవితం అర్ధాంతరంగా ముగించబడిందో నా దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన అవకాశాలలో, కృపా కాలాలలో మనల్ని మనం వినియోగించుకోకపోతే ఖచ్చితంగా జీవితాలు దెబ్బతింటాయి, జీవితాలు నష్టపోతాయి, జీవితాలు సాతాను చేతులకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విషయమే మనం బహు జాగ్రత్తగా మనము ఉందము గాక. ఆమేన్. చూడండి, నా వైపు చూడండి. దేవుడు యోనాతో మాట్లాడతాడు. యోనాతో చెప్పమని చెప్తాడు నినివే పట్టణంతో. ఏమనంటే, నినివే మహాపట్టణమా, ఇక 40 దినాలకి, కరెక్ట్గా 40 దినాలకి నేను ఇదిగో నినివే పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. ఇంకా 40 రోజులకి ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని యోనా నువ్వు వెళ్ళి ప్రకటించు అని అంటే, యోనా నినివే పట్టణానికి వెళ్తాడు. వెళ్ళి ఒకే రోజు, ఒకేసారి, ఒకే సువార్త చెప్తాడు. ఒక్కటి రోజే ఒకే సువార్త, ఒకే మాటే. ఇంకా 40 రోజుల్లో ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. అంతే. ఈ మాట అలా 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 నినివే దేశమంతా, ప్రాంతమంతా విస్తరించిపోయింది. ఈ మాట తెలిసిన వెంటనే ప్రజలందరూ గోనె పట్లు కట్టుకొని బూడిద మీద కూర్చొని ధూళి పోసుకుంటూ పశ్చాత్తాప్తులై కన్నీరు మున్నీరై ఉపవాస దినాన్ని చాటించి దేవుని దగ్గర ఒకటే ఏడుపు. మమ్మల్ని క్షమించండి తండ్రి, మాకు మరొక అవకాశం ఏంటి ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి, మాకు మరొక అవకాశం ఏంటి ప్రభువా అని ఆ నినివే ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే, అది ఆ నోట ఈ నోట ఏమైంది, నినివే ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి విషయం అర్థమైంది. ఏమని, ఏందిరా దేశమంతా గోల గోల ఉంటే ఏంటి గోల అంటే, అయ్యా 40 రోజులకు ఇదిగో ఈ ప్రాంతం నాశనం అయిపోతుందంట దేవుడు చెప్పాడు పలానా ప్రవక్త ద్వారా. కాబట్టి ప్రజలందరూ పశ్చాత్తాప్తులై ఉపవాస దినాన్ని చాటించి వారందరూ కన్నీరు మున్నీరై పశ్చాత్తాపడుతున్నారు అని ఆ వర్తమానం రాజుకు అందిస్తే, రాజు అంట సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం నుండి దిగి, సింహాసనం మీద కూర్చున్న రాజు సింహాసనం నుండి దిగి తన కిరీటాన్ని పక్కన పెట్టి రాజవస్త్రాలు విప్పేసి, రాజు కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని రాజు కూడా ఉపవాస దినాన్ని చాటించి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రాజు అంటాడు, అయ్యో ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై మన దేశాన్ని కనికరిస్తాడేమో, కాబట్టి ఈ పట్టణంలో ఉన్న పశువులు కూడా మేత మేయకూడదు, పశువులు కూడా నీళ్లు తాగకూడదు, ఆఖరికి ఈ ప్రాంతంలో ఉన్న పశువులు, జంతువులు కూడా ఉపవాసాన్ని చాటించి పస్తులు ఉండాలి, మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. కాబట్టి పశువులు సైతం ఉపవాసాన్ని చాటించు అని చెప్పినప్పుడు నా దేవుని బిడ్డలారా, నినివే పట్టణంలోనంట పశువులు, జంతువులు సహా ఉపవాస దినాన్ని చాటించి ప్రాంతం అంతా కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన అత్యంత కృపగలిగిన వాడై, యోనా నువ్వు ఏమంటా ఒకే ఒక్క మాట ప్రకటించావో ఏమో, వెంటనే ఆ ప్రజలు పశ్చాత్తాప్తులై వారి జీవితాలను, బ్రతుకులు మార్చుకున్నారు. కాబట్టి ఇదిగో నేను ఆ దేశాన్ని నాశనము చేయను, కృపగలవాడును. కాబట్టి ఆ దేశాన్ని నాశనం చేయకుండా, ఆ దేశానికి దుర్గతి పట్టించకుండా ఖచ్చితంగా ఆ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రజలు వారిని వారు సరిచేసుకొని మార్చుకున్నారు అని దేవుడు మరలా యోనాతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూడండి,
40 రోజులకు నాశనం చేస్తానంటే ఇంకా 40 రోజులుందిలే, ఇంకా 40 రోజులుందిలే, ఇంకా 39 రోజులుందిలే, ఇంకా 38 రోజులుందిలే, ఇంకా 30 రోజులున్నాయిలే, ఇంకా 20 రోజులున్నాయిలే, 40 రోజులంట. ఈ 40 రోజుల్లో ఏ రోజైనా మారొచ్చులే, ఇంకా 40 దినాలు ఉన్నాయిలే అని వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు బిడ్డారా. ఒక్కటే మాట దైవజనుడు ప్రకటించాడు. పశువులు సహా ఉపవాస దినాన్ని చాటించి పశ్చాత్తపడినప్పుడు దేవుని కనికరం, దేవుని కృప, దేవుని కాపుదల ఆ పట్టం మీదకి, ప్రాంతం మీదకి వచ్చి ప్రజలందరినీ దీవించడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నా దేవుని బిడ్డలారా, మనము మన దేవుని కొరకు బ్రతికేవారముగా, దేవుని కొరకు జీవించేవారముగా, దేవుని చిత్తం చేసేవారముగా, ఈ సంవత్సరమైనా దేవునికి ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉండేవారముగా, ఈ సంవత్సరమైనా దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండేవారముగా, ఈ సంవత్సరమైనా మన ద్వారా ఏదో ఒక పని దేవునికి జరుగునట్లుగా మనము గతాన్ని, వెనుకున్న సమస్తాన్ని పక్కన పెట్టి మరచిపోయి ముందున్న ఈ సంవత్సరంలో దేవుని కొరకు జీవించడానికి మనం ప్రయత్నము చేయగలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా 40 రోజులు ఉన్నాయిలే, ఇంకా 40 దినాలు ఉన్నాయిలే, ఈ 40 దినాల్లో ఎప్పుడైనా మారొచ్చులే అని ఏ మాత్రపు కూడా నినివే పట్టణ ప్రాంత ప్రజలు ఆలస్యము చేయలేదు. ఇంకా 39 రోజులు ఉన్నాయిలే అని ఏ మాత్రము కూడా నినివే పట్టణస్థుల ప్రజలు ఆలస్యము చెయ్యలేదు. ఏం చేశారు మరి? వెంటనే సరెండర్ టు ద గాడ్. ఇదే మాట ప్రభు నా మనసులో పెట్టాడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి కృపాకాలం అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కృపాకాలం అనుగ్రహిస్తాడు. కృపాకాలము తీరిపోయిందంటే బిడ్డరా, మీకైనా నాకైనా ఇంకెవరికైనా కృపాకాలము తీరిపోయిందంటే కృపా ద్వారాలు మూయబడతాయి. కృపా ద్వారాలు మూయబడ్డాయి అనుకో, అయిపోయింది ఈ జీవితం. ఇంకా ఆ రోజే లాస్ట్ రోజు ఇంకా మనకి. కాబట్టి దేవుడు కృపాకాలం ఇస్తున్నాడు, దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు, దేవుడు ఇంకా అవకాశాలు, కృపా సమయాలు, కృపా గడియలు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఉన్న పాటున ఒకప్పుడు అంటే ఎలాగో జీవించాం, గత సంవత్సరంలో ఇష్టానుసారం బ్రతికాం, 2024లో బ్రతికినట్టుగా ఇప్పుడు బ్రతకూడదు. పోయిన సంవత్సరంలో జీవించిన జీవితం ఈ సంవత్సరం ఉండకూడదు, పోయిన సంవత్సరంలో బ్రతికిన బ్రతుకు ఈ సంవత్సరం ఉండకూడదు. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా ఎప్పుడు మనలోన దేవుడు కోరుకునే ఉన్నతమైన స్థాయి ఇంకెప్పుడు మనలోన అన్న వాంఛ, తపన మన గుండెల్లో కలిగి ఈ సంవత్సరమైనా ఒక తీర్మానం తీసుకొని దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందినట్లుగా ఆయన కొరకు మనం పరుగెత్తుదముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, బరువెక్కిన గుండెతో నేను మాట్లాడుతున్నాను. పోయిన సంవత్సరంలో ఉన్నట్లు ఈ సంవత్సరంలో మేము ఉండము. పోయిన సంవత్సరములో జీవించినట్టు మేము ఈ సంవత్సరము జీవించము. పోయిన సంవత్సరములో ప్రవర్తించినట్టు మేము ఈ సంవత్సరము ప్రవర్తించము. పోయిన సంవత్సరంలో చేసినట్టు ఈ సంవత్సరం మేము చెయ్యము. పోయిన సంవత్సరములో జీవించిన ఆ గత జీవితం ఈ సంవత్సరంలో పొర్రపాటును కూడా మా దరికి చేరనివ్వక వెనుకున్నవన్నీ మర్చిపోతాం. ఇదిగో ఈ ముందు ఈ సంవత్సరం దేవుని కోసం ఏం చేయాలి, ఈ సంవత్సరం మా కుటుంబం పట్ల దేవుని చిత్తమేంటి, ఈ సంవత్సరం మా సంఘం పట్ల దేవుని చిత్తమేంటి, ఈ సంవత్సరం మా పిల్లల పట్ల దేవుని చిత్తమేంటి, ఈ సంవత్సరము ఇదిగో మా కుటుంబం పట్ల, మా పట్ల మా దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? దేవుని నుండి వచ్చాము, దేవుని కొరకే బ్రతుకుతాము, దేవుని దగ్గరికి వెళతాం. ఇంకేమి లేవు ఇక్కడ. దేవుడు 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 దేవుని నుండే వచ్చాం, దేవుని కొరకే బ్రతుకుతాం, దేవుని దగ్గరికి వెళతాం. ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. ఇంక వేరేది ఏం లేదు. జీవితమే ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవితం ఏంటంటే ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. దేవుని నుండి వచ్చినాం కాబట్టి దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా బ్రతకుండా మనము ఇంకా గతించిన పోయిన సంవత్సరం ఉన్నట్టు, పోయిన సంవత్సరం జీవించినట్టు, పోయిన సంవత్సరం ప్రవర్తించినట్టు, పోయిన సంవత్సరము చేసినట్టు, పోయిన సంవత్సరంలో ఇంకా ఈ సంవత్సరము కూడా అట్లాగే బ్రతికితేట. అమ్మా నా వైపు చూడు.
ఈ సంవత్సరం కూడా అలాగే జీవిస్తేట, ఈ సంవత్సరం కూడా ఏమో కృపాకాలం తొలగిపోయి కృపా ద్వారాలు మూయబడితే, కృపాకాలం తొలగిపోయి కృపా ద్వారాలు మూయబడితే పరిస్థితి ఏంటి అన్న దైవికమైన భీతి భయం కలిగి నా దేవుని బిడ్డలారా, మనము దేవునితో తీర్మానం చేయాలి. పోయిన సంవత్సరం ఉన్నట్టు మేము ఈ సంవత్సరం ఉన్నాం ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ కొరకు నమ్మకంగా మేము బ్రతుకుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక మాట్లాడతా, నా వైపు చూడండి. పోయిన సంవత్సరంలో కనీసం ఒక 10 అధ్యాయాలు మన వాక్యం చదివింటామా? పోయిన సంవత్సరంలో కనీసం ఒక 10 అధ్యాయాలు మన వాక్యం చదివింటామా? పోయిన సంవత్సరం కనీసం ఒక అర్ధగంట మన ప్రార్థన చేసింటామా? పోయిన సంవత్సరం కనీసం ఒక వారం రోజులైనా కుటుంబ సమేతంగా కలిసి మనం కుటుంబ ప్రార్థన కలిగి మనం ఉండింటామా? కనీసం ఒక 10 అధ్యాయాలు 365 రోజుల్లో అట్లీస్ట్ ఒక 10 అధ్యాయాలు కూడా మనం పోయిన సంవత్సరం చదవలేదంటే అసలు మన బ్రతుకులు దేనికి చెప్పండి? ఇంకా దేవుడు 365 రోజులు గతించిన కాలంలో మనకిస్తే అట్లీస్ట్ ఒక గంట కూడా మనము పోయిన సంవత్సరం దేవునితో గడపలేదంటే అలాగే ఈ సంవత్సరం కూడా ఉంటామా? పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉండాలా? లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉండాలా? కనీసం పోయిన సంవత్సరం ఏ రోజు కూడా ప్రార్థన లేదు, వాక్యం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, మోకాలు లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీలో ఉన్నవాళ్ళు అసలు మీరు మోకాలు లేరు ఎందుకని నాకు అర్థం కాదు. మీరు ఎందుకు దద్దమల చేతగాని వారా? ఎందుకు మోకాలేరు మీరు? అసలు ఎంత దరిద్రం అది, ఎంత శాపం అసలు అది, ఎంత దిక్కుమాలిన బుద్ధి అసలు నాకు అర్థం కాదు అది. కనీసం ఒక నిమిషం మోకాలే అసలు మనం ఎందుకులే, ఇంకా ఒక నిమిషం మోకాలేలేము అసలు మనం ఏం మనుషులం అసలు మనం? బైబిల్ ఏం చెప్పింది? నా నామమున ప్రతి మోకాలు వంగాల. బైబిల్ చెప్పిందా లేదా? నా నామమున ఏం చేయాలి? ప్రతి మోకాలు వంగాల. ఒక నిమిషం కూడా మనం మోకాల మీద లేకపోతే బిడ్డలారా ఎంత దారుణం. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరంత భక్తులో. దీన్ని బట్టి మీరంత భక్తులో నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు భక్తులమైన మనం నిమిషం కూడా మోకాళ్ళ మీద ఇలా ఉండలేమా? ఇలా ఉండలేమా? ఒక నిమిషం ఉండలేమా? ఒక 5 నిమిషాలు ఉండలేమా? ఒక గంట సేపు ఉండలేమా? ఒక 2 గంటలు ఉండలే వద్దు, పక్కన పెట్టు. ఒక అర్ధ గంట, ఒక 20 నిమిషాలు. సాకులు చెప్పబాకండి, సాకులు చెప్పొద్దు. మోకాళ్ళ నొప్పులు సాకులు చెప్పొద్దు, షుగర్లు బీపీలు సాకులు చెప్పొద్దు. సాకులే మాట్లాడబాకండి. ఆశ ఉండాలా? దేవుడు కృప చూపిస్తాడు. నేను ఇలాగే ఉండమంటే ఎంతసేపు అయినా బండి పోతానే ఉంటుంది. నాలాగా ఉండాలని కోరుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక అర్ధ గంట మనము ఇలా మోకాళ్ళ మీద ఉండకపోతే మనం ఏం భక్తులము? మనం ఏం దేవుని బిడ్డలరా? మళ్ళాంటలో నా దేవుడు ప్రేమించేది మళ్ళాంటల కోసం ఆయన కృప చూపించాలా? మళ్ళాంటల కోసమా చెప్పండి? అయినా కూడా కృప చూపిస్తున్నాడు కదా, అయినా కూడా సాయం చేస్తున్నాడు కదా, అయినా కూడా మన పట్ల ఆయన ప్రేమగా ఉన్నాడు కదా. వెయ్యాల భక్త సింగారి ఫెలోషిప్లో ఎక్కువ మోకాళ్ళు వేస్తారు విశ్వాసం తెలిసిన. హెబ్రోన్ సహవాసంలో శ్రేష్టమైన అలవాటు ఏంటయ్యానంటే నా దేవుని బిడ్డలారా, బలమైన మోకాళ్ళు వేస్తారు వాళ్ళు. కొంతమంది నిద్రపోతున్నా, కొంతమంది శ్రేష్టమైన వారు ఎక్కువగా మోకాళ్ళు మోకరించాలి. మనం అలవాటు చేసుకోవాలి. మనం నిలువు మోకాలు వేయాలి. మనం నిలువు మోకాలు అలవాటు చేసుకోవాలి. ఏముంది, గబుక్కును చచ్చిపోయామనుకోండి ఒకవేళ బిడ్డలారా, దేవుని సన్నిధిలో భూమి మీద దేవుని కోసం ఒక గంటైనా మోకాల మీద ఉండలేకపోతే అనే బాధ అప్పుడు మనకు అర్థమవుతుంది. సరే, ఏదో పోయిన సంవత్సరం అట్లాగా ఉన్నానులే, పోయిన సంవత్సరం మోకాలు వేయలేదు, మనం ఈ సంవత్సరం అయ్యొద్దా? వెయ్యాలి లేదా? మేము ఏ సంవత్సరం వేయలేదు, ఈ సంవత్సరం ఎందుకు వేస్తామంటారా? మేము అసలు ఏ సంవత్సరం వేయలేదు, నువ్వేంది కొత్తగా ఈ సంవత్సరం ఏమంటున్నావేంది? మేము ఎప్పుడైనా వేసినావా? నువ్వు చూసినావా? 2020 వేసినావా? 21 వేసినావా? 22 వేసినావా? 23 వేసినావా? 24 వేసినావా? ఎప్పుడు ఏంది ఇప్పుడెట్ వేస్తావు? మేము నువ్వు ఎట్టాడుతావు? అయినా కూడా అసలు నీకు బుద్ధి లేకపోతే అంటారు నన్ను. కృపాకాలం, గ్రేస్ పీరియడ్ తొలగిపోతే కృపా ద్వారాలు మూయబడతాయి, డోర్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలన్నా మనకి అవకాశము ఉండదు. కాబట్టి ఒకటే మాట చెప్తున్నా,
పోయిన సంవత్సరం జీవించినట్టుగా ఈ సంవత్సరం మేము జీవించము ప్రభువా. ఇదే నా మనసులో చెప్పేదా, నేను చెప్పాలనుకున్న మాట అంతా ఇదే. పోయిన సంవత్సరము మేము జీవించినట్టుగా ఈ సంవత్సరము మేము జీవించము ప్రభువా. బాగుచ్చండి తిరగండి. పోయిన సంవత్సరము మేము జీవించినట్టుగా, పోయిన సంవత్సరం మేము బ్రతికినట్టుగా, పోయిన సంవత్సరము మేమున్నట్టుగా ఈ సంవత్సరము ఉండము. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా నీ కొరకు మేము జీవిస్తాము ప్రభువా. వెనుకున్నవన్నీ మర్చిపోతాం, వెనుకున్నవన్నీ పక్కన పెడతాం. అయితే ముందున్న వాటి కోసం పిలుపును గ్రహించి మమ్మల్ని పిలుచుకున్నావు ప్రేమ కలిగి, ఆ పిలుపును గుర్తిరిగిన వారమై అయ్యా నీవిచ్చే బహుమానం పొందాలని చెప్పి మేము కూడా వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు, ఈ సంవత్సరం భవిష్యత్తు కోసం, ఈ సంవత్సరం నీ కోసం ఏం చేయాలి, ఈ సంవత్సరం నీ కొరకు ఎలా బ్రతకాలి, ఈ సంవత్సరము నీ కొరకు ఒక పనిముట్టుగా ఏ విధంగా ఉండాలి, ఈ సంవత్సరమైనా నీకు ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా నీకు ఉపయోగకరమైన పాత్రగా ఏదో రకంగా నేను ఎలా ఉండాలి, ఈ సంవత్సరమైనా ఇలా ఉండాలి ప్రభువా అని మనం దేవుని దగ్గర ఒక బలమైన తీర్మానం చేసి ఈ నూతన సంవత్సరం మనం ప్రారంభిస్తే, నా దేవుని బిడ్డలారా, నా దేవుడు మన కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఈ 2025వ సంవత్సరము మన జీవితాలలో సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన దీవెన, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన కృప ఈ సంవత్సరము మన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇది నాకు దేవుడు బయలుపరిచాడు. ఈ పరాక్రమశాలి మినిస్ట్రీలో ఈ 2025వ సంవత్సరం దేవుడు సంపూర్ణంగా 2 సంఘాల బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. సంపూర్ణంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సంపూర్ణంగా ఆయన కృప చూపించబోతున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ 2025వ సంవత్సరము పరాక్రమశాలి మినిస్ట్రీ కుటుంబ సభ్యులకు ఒక విశేషమైన కృప నా దేవుడి సంవత్సరం అనుగ్రహించబోతున్నాడు. అది దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాల దిశగా, ఆ దేవుడు అనుగ్రహించే ఆ కృప దిశగా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘాలు సాగిపోవాలంటే మనం ఏం చేయాలా? వెనుకున్నవి ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు దయచేసి. వెనక్కి తిరిగి చూసి లోతు బారి ఉప్పు స్తంభం అయిపోయింది. పోయిన సంవత్సరం చేసినవి జ్ఞాపకం చేసుకోవద్దు. పోయిన సంవత్సరము బ్రతికినది జ్ఞాపకం చేసుకోవద్దు. పోయిన సంవత్సరంలో ఉన్నవి వెనక్కి తిరిగి చూడకుండా సమస్తాన్ని పక్కన పెట్టి మర్చిపోయి ఈ ముందున్న జీవితం ఒక ప్రత్యేకంగా మనం జీవించగలిగితే ఆయన మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కానానుకు ప్రయాణం చేసుకుని వెళ్తారు కదా. ఐగుప్తులో నుంచి విడిపించబడి కానానుకు వెళ్ళేటప్పుడు వీళ్ళ ఏమైందంటే ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది. వారికి ఏమొస్తుంది అడ్డు? ఉన్నారా? మేల్కొన్నారా? ఈ మధ్య బాగా తిరిగా ఊర్లు వెళ్ళారా? ఊర్లన్నీ తిరిగేసరికి గొంతు బాగా పాడైపోయింది. గొంతు నొప్పి సహకరించట్లా బాగా. ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు కానానుకు జర్నీ స్టార్ట్ చేస్తే మధ్యలో ఎర్ర సముద్రం ప్రజలకు అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని చెప్పేసి కృంగిపోయి బాధపడుతూ వేదన పడుతూ, మోషే ఎంత పనిచేసావు మోషే, మమ్మల్ని ఐగుప్తులో ఏదో మా బతుకు బతికే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి సముద్రం చంపడం మమ్మల్ని తీసుకొచ్చావా, ఎంత పని చేసావు నీవు అని అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన శబ్దం ప్రజలకు వినిపిస్తుంది. ఏంటా వెనకాల భయంకరమైన శబ్దాలు, రథములు, రౌతులు, యుద్ధాలు, ఆ యుద్ధపు సౌండ్లు ఏంటి, వెనకాల ఈ సౌండ్లు, రథాల సౌండ్లు ఏంటి అని చెప్పేసి ఇజ్రాయేల్ అందరూ ఒక్కసారిగా అలా వెనక్కి తిరిగి చూస్తారు. వెనక్కి తిరిగి చూస్తే ఫరో తన సర్వ సైన్య సమూహం చేత రథాలు సిద్ధపరచుకొని కొన్ని వేల రథాశ్వములతో ఇజ్రాయేలు ప్రజల్ని తరుముకుంటూ వెనకాల వస్తున్నాడు.
ఆ సౌండ్ ఏంటి, ఆ శబ్దం ఏంటి, ఆ గుర్రపు సౌండ్లు ఏంటి, ఆ సౌండ్లు ఏంటి అని చెప్పి ఇజ్రాయేలు అలా వెనక్కి తిరిగి చూస్తారు. ఫరో రథాశ్వములు చూసిన ఇజ్రాయేలీలు ఒక్కసారిగా కృంగిపోయారు. బైబిల్ రాయబడింది, వెనక్కి తిరిగి చూసిన వెంటనే వారిని చూచి ఇజ్రాయేలీలు మిక్కిలి భయపడిపోయిరి అని రాయబడింది. చూడండి, ముందే సముద్రం అని చెప్పి బాధపడుతున్న వారికి వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంటే దాన్ని చూసిన వెంటనే ఇంకా భయం ఎక్కువైపోయి మిక్కిలి భయపడి గడగడగడ వణికిపోయి ప్రజలు కృంగిపోతారు ఆ క్షణాన. దేవుడు ఏమంటాడంటే, ప్రజలారా, ఇజ్రాయిలారా, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. ముందున్న సముద్రం కంటే, వెనుకున్న శత్రువుల కంటే మీ ముందు నడుచు దేవుడు గొప్పోడైనా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ముందున్న సముద్రం కంటే మీరు ఆరాధించే దేవుడు గొప్పవాడు. వెనుకున్న శత్రువుల కంటే మనము ఆరాధించే దేవుడు గొప్పవాడు. సముద్రానికి భయపడొద్దు, శత్రువులకు భయపడొద్దు. యుద్ధము యెహోవాదే, దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పి మోషే ప్రజలను ధైర్యపరుస్తూ ఉంటే సముద్రాన్ని దేవుడు చీల్చి వేస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కృంగిపోయారు, భయపడిపోయారు, కలవరపడ్డారు. హల్లెలూయా. పోయిన సంవత్సరము తరిమిన శ్రమలు, పోయిన సంవత్సరం తరిమిన శత్రువులు, పోయిన సంవత్సరము మనల్ని వెంటాడిన ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ బాధలు నా దేవుడి సంవత్సరము కనుమరుగు చేస్తాడు ఆయన. బట్ వన్ కండిషన్ ఏంటి? పోయిన సంవత్సరంలో అనుభవించిన శ్రమలు మీరు మరచిపోదురుగాక. పోయిన సంవత్సరము, అబ్బా సంవత్సరం భలే కష్టపడ్డాం. చాలామంది అంటూ ఉంటారు, పోయిన సంవత్సరము చాలా శ్రమలు అనుభవించాం, ఇంకా ఈ సంవత్సరం ఇంకెన్ని బాధలు పడాలో. పోయిన సంవత్సరమే చాలా బాధలు పడ్డాం, మాకు బాగాలేక, మా పిల్లలకి బాగాలేక, ఆ అప్పుల చేత, ఆర్థిక సమస్యల చేత, అనారోగ్య సమస్యల చేత, అనేక రకాల శ్రమల చేత పోయిన సంవత్సరం ఎన్నో బాధలు పడ్డాం మేము. ఇంకా ఈ సంవత్సరం ఇంకెన్ని బాధలు పడాలో, ఈ సంవత్సరం ఇంకెన్ని కష్టాలు పడాలో, ఈ సంవత్సరం ఇంకెన్ని చూడాలో. కానీ దేవుడు చెప్తున్నాడు, పోయిన సంవత్సరం పడిన ఏ శ్రమ కూడా మీ దరి చేరనివ్వకుండా అగ్ని కంచె వేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఒకటేంటయ్యానంటే, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. తరుముతారు, శ్రమలు తరుముతాయి, శోధనలు తరుముతాయి, శత్రువులు తరుముతారు. సాతానుగాడు ఓర్పు లేని వాడు. మనం బాగుంటే, దీవెనకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా మనముంటే, క్షేమంగా మనముంటే, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం దీవెనకరంగా మనముంటే వాడికి ఓర్పు ఉండదు. సైతానికి ఓర్పు ఉండదు, అపవాదికి ఓర్పు ఉండదు, శత్రువుకి ఓర్పు ఉండదు. కాబట్టి ఓర్పు లేని శత్రువు గారు ఏం చేస్తాడు? ఏదో రకంగా మన కుటుంబాలను, మన పిల్లలను, మన సంఘాలను, మన జీవితాలను కలవరపెట్టాలని, భయపెట్టాలని, కృంగదీయాలని, ఇబ్బందుల పాలు చేయాలని, ఏదో రకంగా కృంగదీయాలని చెప్పి శత్రువు మనల్ని తరమడము ఖాయము. కానీ 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 వాక్యం చెప్తుంది, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. పోయిన సంవత్సరపు శ్రమల వైపు, పోయిన సంవత్సరపు శత్రువుల వైపు, పోయిన సంవత్సరము బాధల వైపు, పోయిన సంవత్సరము రోగాల వైపు, పోయిన సంవత్సరము మీరు పడిన ప్రతి కష్టాన్ని వైపు, దేని వైపు చూడొద్దు. వేడిని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు వాటిని మరలా మన జీవితంలో రానివ్వడు. ఆమేన్.
ఎందుకంటే ఆయన దహించు అగ్నిగా ఈ సంవత్సరం మన దేవుడు మన ముందు నడవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్టు నా దేవుడు సంఘాన్ని, సంఘ బిడ్డలను తలరాళ్ళుగా ఈ సంవత్సరము చేయునుగాక. ఆమేన్. కాబట్టి లోకము, పాపము, బలహీనత విషయమై వెనక్కి తిరిగి చూడొద్దు. అలాగే ఒకవేళ శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడి ఉంటే వాటి వైపు కూడా మరల వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే పోయిన సంవత్సరం పడిన ఆ శ్రమలు ఈ సంవత్సరం మన దేవుడు మన జీవితంలో రానివ్వడంతే యేసునామములో. అయితే మనం ఏం చేయాలంటే వెనక్కి తిరిగి చూడకూడదు. శత్రువు ఏం చేస్తాడంటే సౌండ్ చేస్తాడు. వాడు శత్రువు సౌండ్ చేసి శబ్దాల చేత ఇజ్రాయేలును కలవరపెట్టినట్టు, భయపెట్టినట్టు, కంగారు పెట్టినట్టు, వారిని భయప్రాంతులు చేసినట్టుగా మనల్ని కూడా ఈ సంవత్సరంలో కూడా శత్రువు పోయిన సంవత్సరం వెంటాడినా, తరిమినా, బాధ పెట్టినా ఆ శత్రువే ఈ సంవత్సరం కూడా శబ్దాలు చేస్తాడు. తరమాలని, కలవర పెట్టాలని, భయభ్రాంతులుగా చేయాలని, భయపెట్టాలని, ఆందోళన కలిగించాలని వాడు ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తాడు. అయితే ఒకటి చేయాలి, వెనక్కి తిరిగి చూడొద్దు. ముందు ఈ సంవత్సరం దేవుని కోసం ఏం చేయాలి, ఈ సంవత్సరం నా పట్ల దేవుని చిత్తం ఏంటి, ఈ సంవత్సరం నా పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటి, ఈ సంవత్సరం నేను ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడాలి, ఈ సంవత్సరం నా పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం ఏంటి, ఈ సంవత్సరంలో దేవుని కొరకు నేను చేయాల్సింది ఏమిటి, అదొక్కటే మనసులో పెట్టుకోండి. పోయిన సంవత్సరంలో అనుభవించిన ఏ శ్రమ, కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, రోగం మనసులో పెట్టుకోబాకండి. పాపం వైపు, లోకం వైపు తిరిగి చూడొద్దు. కష్టాలు, శ్రమల వైపు తిరిగి చూడొద్దు. ముందున్న వాటి వైపు పరిగెత్తండి. నా దేవుడు అత్యధికంగా ఆస్వాదించబోయే సంవత్సరం ఈ సంవత్సరము. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, వెనకున్నవి మరచి ఏం చేయాలా, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై మనం పరిగెత్తుదుముగాక. నా మాటలు ముగిస్తున్నాను బిడ్డలారా. నేను ఇంకా ఒకవేళ గతంలో జీవించిన జీవితమే ఇప్పుడు జీవించకుండా ఒక ప్రత్యేక తీర్మానం చేద్దాం. అట్ ద సేమ్ టైం గతంలో పడిన ఆ కష్టాల, శ్రమల వైపు మరలా మనం వెనక్కి తిరిగి చూడకుండా మన ముందున్న దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మనకు తోడుగా ఉండి అత్యధికంగా మనల్ని, అద్భుతంగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2024 సంవత్సరంలో పడిన బాధ, పడిన కష్టం, పడిన వేదన నా దేవుని బిడ్డలారా, నేను అంతా ఇంత కాదు. సేవకొచ్చిన సంవత్సరాలన్నీ వేరు, 2024 సంవత్సరం ఒక్కటి వేరు. నాకు పట్టపగలే చుక్కలు తెప్పించింది లాస్ట్ ఇయర్. నాకు 2024లో నేను పడ్డ భయంకరమైన సమస్య ఏంటంటే బిడ్డలారా, ఆర్థికమైన బాధ, ఆర్థికపరమైన బాధ. అది మామూలుగా పడలేదు. నేను ఎంత పరమైన బాధ అంటే ఏ రోజుకు ఆ రోజు కనీసం పెట్రోల్ కూడా లేవే, ఏంటి నా పరిస్థితి, ఈరోజు పెట్రోల్ ఎట్టా, రేపటికి ఆయిల్ ఎట్టా అనేటంతగా బాగా కృంగదీసే ఆర్థిక సమస్యలు. అట్ ద సేమ్ టైం ఇంకా సేవలు రకరకాలవన్నీ. ఈ సంవత్సరం రాజ్యాంగ పాట బహుదీర్ఘ శాంతుడు నా ప్రేమికుడు, ఆ పాటలో పెట్టిన ప్రతి పదం 2024 సంవత్సరంలో పడిన ప్రతి ప్రయాసంతా ఆ పాటలో పెట్టడం జరిగింది. నేనేమంటానంటే అలాంటి మన జీవితంలో ఎన్నున్నా ఏమున్నా వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ సంవత్సరం మన దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు మాటలే నేను చెప్పాలనుకున్నా. నేను వెనక్కి తిరిగి చూచి ఒకప్పటి పాపం వైపు వెనక్కి తిరిగి చూడొద్దు. ఒకప్పటి లోక సంబంధమైన జీవితం విషయం వెనక్కి తిరిగి చూడొద్దు. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు పడ్డవే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వాటి వైపు చూడొద్దు. ఎందుకంటే పోయిన సంవత్సరం పడ్డ కష్టం ఈ సంవత్సరంలో మన దేవుడు మనకు రానియకుండా ఆయన ఆశీర్వదించబోతున్నాడు, బహుగా ఆయన దీవించబోతున్నాడు. కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే మనము సాగిపోదాము గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఏయ్ మోకాలేయండి. తోలు తీయాలి మీకు. ఏయ్ మోకాలేయండి. ఏయ్ మోకాలు.
తమాష పడుతున్నా కూడా ఏంటి మోకాలు ఏంటి మోకాలు ఈ షుగర్లు బీపీలు పక్కన పెట్టు, మోకాలు నొప్పులు పక్కన పెట్టు, ఏ సునాములు అంతే. పరిశుద్ధాత్మ మనల్ని దేవుడు నింపబోతున్నాడు. ఆయన మోకాలు కనీసం దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషాల్లో మోకరించకపోతే అసలు ఏంటి, అసలు అది క్రైస్తవమా? అసలు ప్రార్థన చేద్దాం. అలాగే మోకరించి దేవునితో ఒక ప్రత్యేకమైన తీర్మానం చేయాలి మీరు ఈ సంవత్సరం. నిజమే, వెనుకున్నవన్నీ మర్చిపోతాం ప్రభువా, వెనుకున్నవన్నీ మర్చిపోతాం. వెనక్కి తిరిగి చూడకుండా ఈ సంవత్సరం మేము ముందుకు సాగిపోతాం. వెనక్కి తిరిగి లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇజ్రాయేలు వెనక్కి తిరిగి చూశారు, కలవరపడి భయపడిపోయి కృంగిపోయి కంగారు పడిపోయారు. కాబట్టి మేము వెనక్కి తిరిగి చూడకుండా దహించు అగ్ని దేవుడిగా మా ముందున్న సంగతి మేము గమనించి భయపడకుండా ధైర్యం కలిగి విశ్వాసము కలిగి ఈ సంవత్సరము పోయిన సంవత్సరం పడిన బాధలు ఏవి కూడా ఈ సంవత్సరం మా జీవితంలో అనుమతించమని మేము నమ్ముతూ శత్రువు యొక్క శబ్దాలకు మేము భయపడకుండా వెనక్కి తిరిగి చూడకుండా అయ్యా ఈ సంవత్సరం మా పట్ల నీ సంకల్పం ఏంటి అనే విషయమై మేము సాగిపోతామని మీకు తీర్మానం చేస్తూ తండ్రి ముందుకు సాగిపోతున్నాం. మా పట్ల నీ కృప చూపించు నాయన. చేయండి, ప్రార్థన చేయండి.